క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఓడిపోయిన వారు మనోధైర్యాన్ని కోల్పోకుండా తమ నైపుణ్యాన్ని చాటుతూ ముందుకు వెళ్లాలని భారతీయ జనతా పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు కొండాపూర్ గ్రామంలో పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో డాక్టర్ చింగు ఆదిమల్లన బాబా డాక్టర్ దేవతి దంపతులు యువకుల్లో స్ఫూర్తిని నింపే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుంటారు. దీనిలో భాగంగా గత 6 రోజులుగా కొండాపూర్ గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగియగా విజేతలైన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. సామాజిక కార్యకర్త చిగురు వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మేరుగు అంజాగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంట్లో ప్రథమ స్థానం, ద్వితీయ స్థానాలు పొందిన జట్లకు శుభాకాంక్షలు తెలుపుతూ మెమెంటోతో పాటు నగదు బహుమతులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడా రంగాల్లో తమ నైపుణ్యాన్ని చాటుకోవాలని, గెలుపు ఓటములు సహజమైనప్పటికీ క్రీడలు స్నేహ సంబంధాలను పెంపొందిస్తాయని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో భాజపా మండల ప్రధాన కార్యదర్శి బాద నరేష్, మాజీ సర్పంచ్ లక్ష్మణ్, బీసీ యోజన రాష్ట్ర కార్యదర్శి పెద్దూరు శ్రావణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి మందా బాలరెడ్డి, భాజపా సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. నిర్వహించడం జరిగింది. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎక్కడ చూసినా కూడా ఎలాంటి క్రికెట్ అంటే కొండాపూర్ క్రికెట్ అనే ఒక పదం అనేది మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండలంలో చూసుకుంటే 26 గ్రామాలు ఉంటే ఒక కొండాపూర్లో మాత్రమే ఇలాంటి కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వేరే గ్రామాలు చూసుకున్నట్లయితే, క్రికెట్ గ్రామాలు చూసుకున్నట్టయితే పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మత్తు బానిసలై, మద్యానికి బానిసాయి, గంజాయికి బానిసాయి, ఇలా చూస్తున్నాం. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థిని మొదటి బహుమతి, సెకండ్ బహుమతి కింద వారికి సిల్వర్ మోడల్ ఇచ్చుకుంటూ వాళ్ళ ప్రభుత్వం భాగంగా ప్రోత్సహిస్తూ మిగతా విద్యార్థులకు కూడా మేము ఉన్నాము భరోసాని అన్నందుకు సహాయం చేస్తున్నటువంటి వీళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబో రోజుల్లో కూడా నాకు చిన్న విన్నపం, చిగురెంకన మా గ్రామానికి కూడా, మా చిన్న చిగురు గ్రామం, మా గ్రామానికి కూడా సిల్వర్ మోడల్ ఇవ్వాలని చెప్పేసి అన్నగారికి సంవత్సరం కూడా యువకులు విడదారిన పడద్దనే ఉద్దేశంతో మన ఆదిమల్లన్ బాబా దేవికి గారు ప్రోత్సాహంతో మన చిగురు వెంకన్న ఆధ్వర్యంలో ఈ గత 6 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి ఈ క్రికెట్ టోర్నమెంటు విజయవంతమై ఎలా ఈ గ్రామంలోనే నిర్మించుకున్నారు. కాబట్టి వారికి, గెలిచిన వారికి శుభాకాంక్షలు. ఓడిన వారు మనోధైర్యం పోకుండా మళ్ళీ నెక్స్ట్ టైం గెలుస్తామనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఓటమి గెలుపుకు తొలిమెట్టు. ఓటమి చెందినంత మాత్రాన నిరాశ నిస్పృహలకు కోలుకోవాలి ఎవరు కానీ. ఓటమే మనకు పునాది. ఓటమి గుణపాఠం నేర్పేలా మనకు ఒక్కటి ఉంటుంది. అదేంటిదంటే ఈ దేశానికి మనం ఏం చేస్తామన్నదే గుర్తుపెట్టుకోవాలి. మన తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే మనకు దేశం ఇలా పుట్టడానికి కారణం ఇలా ఏ దేశం అంటే భారతదేశం అనే గర్వించదగ్గ దేశంలో పుట్టినాం. అట్లాంటిది మన దేశం కోసం కనీసం చచ్చిపోయే వరకైనా మనం ఏం చేసినాం అనేది ఒక్కటి గుర్తుంచుకోవాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, పుర ప్రముఖులకు, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్ద మనుషులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ